హిల్డ్ పాలసీపై మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్లో ఉన్న 22 పారిశ్రామిక వాడల్లోని 9,292 ఎకరాల భూమిని మల్టీయూజ్ జోన్లుగా కన్వర్షన్కు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే హిల్డ్ పాలసీ 1,29,000 కోట్ల మేర ల్యాండ్ లూటీ స్కామ్కు తావిచ్చేలా ఉందని మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. హిల్డ్ పాలసీలోని లోపాలను నిరూపిస్తూ లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మంత్రులకు సవాల్ కూడా విసిరానని ఆయన చెప్పారు. హిల్డ్ పాలసీ అమలు కాకుండా జోక్యం చేసుకోవాలని బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్కు కలిసి వినతి పత్రం అందించినట్లు కూడా తెలిపారు. దీంతో మంత్రి శ్రీధర్ స్పందించారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. నాతో పాటు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులందరూ నిన్న గవర్నర్ గారు కలిసి ఈ జీవోని విడుదల చేయాలని చెప్పేసి కోరిన తర్వాత మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న మాట్లాడుతూ అనేకమైనటువంటి సత్య దూరాలు మేము అడిగినటువంటి ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేయడం తెలియజేస్తాం. ఏదో ఒక రకంగా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కదా, అప్పుడు ఎందుకు బీజేపీ మాట్లాడలేదు? మరి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం 100 ఎకరాలు ఇదే మాదిరిగా ట్రాన్స్ఫర్ చేసింది కదా అని చెప్పేటువంటి శ్రీధర్ బాబు గారు, మరి మీరే ఎన్నికలకు ముందు ఇండస్ట్రియల్ పాలసీకి వ్యతిరేకంగా అనేక సార్లు మాట్లాడడమే కాకుండా అనేక వందల వేల కోట్ల రూపాయల దీంట్లో అవినీతి జరిగిందని, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాటి మీద ఎంక్వైరీ చేస్తానని, ఆ పాలసీని రద్దు చేస్తానని చెప్పినటువంటి మీరు ఈరోజు సడన్ గా మాట మలిసి ఈరోజు అదే టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చీకటి జీవోలను వత్తాసు పలుకుతూ మీరు అదే బాటలో నడుస్తూ ఉన్నారు. వారు కిటికీలు తెరిచిండ్రు, మేము దర్వాజాలు తెరుస్తాం, చివరకు గూడలు కూడా కూల్చేసి ఇష్టానుసారంగా చేసుకుంటాం అన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉండడం నిజంగా శోచనీయం, సిగ్గుచేటని నేను తెలియజేస్తా ఉన్నాను.